పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్పమంటారు? ఎందుకు చెప్పమంటారు? ఎన్నేం చెప్పమంటారు? ఎన్నేం చెప్పమంటారు? ఒక గొప్ప మానవత్వం గల వ్యక్తి, ఒక నిజాయితీ గల, నిబద్ధత గల వ్యక్తి, నీతివంతుడు. తన కోసమే కాదు, తన బిడ్డల కోసమే కాదు, తన బిడ్డల కోసం, తన కుటుంబం కోసం అంటే సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటూ, ఎవరిని కలపకుండా 6 నెలలు ఇక్కడ, 6 నెలలు ఫారిన్‌లో, 6 నెలలు జనానికి కనపడకుండా, నెలకు 10 రోజులు షూటింగ్ చేసుకుంటూ, సంవత్సరానికి భారతదేశంలో ఏ నటుడు పొందనంత అత్యధిక రెమ్యునరేషన్ పొంది కూడా హాయిగా బతకగల కెపాసిటీ ఉన్న పవన్ కళ్యాణ్ ఈరోజు జనం కోసం కుటుంబాన్ని వదిలేసి, పిల్లల్ని వదిలేసి, తన సుఖాలను వదిలేసి, అన్నీ వదిలేసి అహర్నిశలు పోరాడి 10 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల పాటు, 10, 12 సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడి ఈరోజు ఒక స్థాయిలో ఉన్నారు. నేను పూర్తి స్థాయిలో ఉన్నారని నేను చెప్పను. ఎందుకంటే నేను ఆయన్ని ఎక్కడో ఊహించుకున్నాను. అది అవుద్ది, ఆయన రోజు నేను మాట్లాడతా. పవన్ కళ్యాణ్ ఒక నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీగా బతికే మనిషి, నీతిగా బతికే మనిషి. నన్ను ఒక ఆయన, అరే హీరో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఒక చిన్న పని చెప్తా అన్నాడు. నేను పైనుంచి కింద చూశాను. నిన్ను నన్ను కొడతాడు నాయన, మనం కొందరిని దూరం నుంచి చూడాలి, కొంత దగ్గరికి వెళ్తాను ట్రై చేయకూడదు, మనకు అనవసరం అవన్నీ, ఆయన ఎప్పుడు పిలిస్తే వెళ్తాను వదిలే అని చెప్పాను. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయటం, దాన్ని రిలీజ్ చేయాలని 1 ఇయర్ బ్యాక్ నేను, నా మిత్రుడు మర్చిపోయాను. ఈ గబ్బర్ సింగ్ అనే సినిమాని ఎట్లా రిలీజ్ చేయాలంటే దీన్ని హీరో గారిని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు ఎవరున్నారు? ప్రేమించి ఈ సినిమా రిలీజ్ చేయాలి, ప్రేమించి ఈ సినిమా డైరెక్ట్ చేశాడు హరిశంకర్, ప్రేమించి ఈ సినిమా తీశాను నేను, ప్రేమించి అద్భుతంగా మ్యూజిక్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ప్రతి ఒక్కళ్ళు, రమేష్ రెడ్డి గారు కానీ, సతీష్ కానీ, ఆ కోడైరెక్టర్లు కానీ, మా బాబీ కానీ, రామారావు గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి, మా విజయ్ కానీ, డైరెక్టర్ అయ్యాడు విజయ్ కానీ, ఒక్కళ్ళు కాదు, మా హనుమంతరావు గారు కానీ, మా సుబ్రహ్మణ్యం కానీ, మా అయ్యప్ప కానీ, మా ప్రొడక్షన్ కానీ, మా టీం, మా శ్రీనివాస్ గారు కానీ, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఇది కొట్టాలి సార్, ఇది కొట్టాలి, ఇది పండగ. ప్రతిరోజు మా ఇంట్లో ప్రతి షూటింగ్ అంటే పండగ జరిగే షూటింగ్. ఈ షూటింగ్లో హీరో గారు గుర్రం నుంచి పడబోయాడు. ఎక్కడ మన అది ఎవరన్నది గుజరాత్లో. షాక్ అయిపోయాను నేను. కింద పడితే ప్రాణం పోయేది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి, ప్రాణం పోయేది. మాకు తెలియదు ఆ గుర్రం మా మాట ఉంటుందని. డైరెక్టర్ ఉన్నాడు, నేనున్నాను. గుండె ఆగిపోయింది. ఆ రోజు పొరపాటున ఎన్ని ప్రమాదాలు తట్టుకున్నామండి ఈ సినిమాలో, ఎన్ని ప్రమాదాలు. ఎంత కష్టపడ్డాడండి హీరో గారు. డైరెక్టర్ ఏం చెప్తే చేయమన్నాడు, ఏం చెప్తే చేశాడు. జనం దీనికి బ్రహ్మరథం పట్టారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కడుపు నిండా ఒకే రోజు బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్ని కలుపుకొని కడుపు నిండా నిద్రపోయిన ఈ సినిమాని ఈ విధంగా రిలీజ్ చేయటం నా అదృష్టం. మా సత్యనారాయణ గారికి, ఈ సత్యనారాయణ గారిని ఎందుకు ఎన్నుకున్నానంటే, జనసేన నాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ అభిమానించేవాడు. పవన్ కళ్యాణ్ గారిని నాకంటే ఎక్కువ ఉన్నత స్థాయిలో చూడాలని గొడవ కూడా చేసేవాడు. అట్లాంటి ఆయన చేతిలో ఈ సినిమా పెడితే అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ ఈరోజు రిలీజ్ అయిందనే విధంగా చూసే విధంగా ఈరోజు ఇంత క్రేజ్ రావటం అంటే, గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు ఎన్ని ఫోన్లు వచ్చినా అన్ని ఫోన్లు వస్తాయి, నాకు టికెట్లు అని. నేను థియేటర్లకు ఫోన్ చేసిన టికెట్లు, సార్ ఇది సెకండ్ రిలీజ్ అని మేము ఆల్రెడీ అన్ని పెట్టేస్తే మొత్తం అయిపోయినాయి సార్, మాకే టికెట్లు లేవు అంటున్నారు వాళ్ళు. నేనేం చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. థియేటర్లు పెంచుతున్నాం, అద్భుతంగా చేస్తున్నాం. ఇది సినిమాని ఇంకొకళ్ళు రిలీజ్ చేయాలంటే కూడా గబ్బర్ సింగ్ అంత కలెక్షన్ రావాలని అనుకొని రిలీజ్ చేసే స్థాయిలో ఉంటుంది ఈ సినిమా రిలీజ్. ఏ సినిమా రిలీజ్ గబ్బర్ సింగ్లా కలెక్ట్ చేస్తండి అని ఏ సినిమా అయినా ఈరోజు తెలుగు సినిమా రంగం భారతదేశంలో తెలుగు సినిమా రంగం వైపు చూస్తున్నారు. ఒకప్పుడు బాంబే అనేవాళ్ళు, తమిళనాడు, చెన్నై ఎట్లా అనేవాళ్ళు. ఈరోజు ఇండియన్ మొత్తం, ఒక రాజమౌళి, ఒక సుకుమార్, ఎంతోమంది, ఒక మన నాగశ్విన్, అద్భుతమైన డైరెక్టర్లు మన ఇక్కడి నుంచి వెళ్తున్న భారతదేశం మొత్తం తెలుగు వాడిని చూసి తెలుగు నిర్మాత, తెలుగు డైరెక్టర్, తెలుగు యాక్టర్ని గర్వంగా చూస్తున్న స్థాయికి వస్తే, ఈ రంగంలో నేను 7 సంవత్సరాల సినిమా తీయడం చాలా బాధ అనిపిస్తుంది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించాలి. నేను సినిమాలు తీస్తా, నేను సినిమాల్లోనే పుట్టాను, సినిమాల్లోనే ఉంటాను. సినిమానే నా వ్యాపకం, సినిమానే నా జీవితం, సినిమానే నా ఆశ. బ్లాక్ బాస్టర్ల సినిమాలు తీస్తా, బ్లాక్ బాస్టర్స్. ఇండస్ట్రీ మొత్తం బండ్లా గణేష్, పరమేశ్వర ప్రొడక్షన్స్ అంటే ఏంటో మళ్ళీ చూపిస్తానికి అదే సంకల్పంతో బతుకుతానని మీ అందరు ఆశీస్సులు కావాలి, మీ అందరు అభిమానం కావాలి, మీ అందరు ప్రోత్సాహం కావాలి. ఎక్కడెక్కడ నేను చిన్న తప్పులు చేసినా నన్ను క్షమించి నన్ను రెక్టిఫై చేయాలి, కానీ దాని మీద రాయకూడదు మీరు. అది నా విన్నపం. ఎందుకంటే వీడు దొరికాడని రాస్తారు, అది నా విన్నపం. అందుకని థ్యాంక్ యూ. ఈ సినిమాను ఆదరించి మళ్ళీ ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ బిత్తరపోయే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా, ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అభిమాని ఎగిరినా న్యూసే, తగ్గిన న్యూసే. ఇప్పుడు నేను చెప్తున్నా, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన నాయకుడు, ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి. మనం థియేటర్లో చాలామంది థియేటర్లు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మా సీట్లు ఎరగొడతారంటున్నారు. మీ అందరికీ చెప్తున్నాం సార్, ఎగ్జిబిటర్స్ అందరికీ,
మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు, క్రమశిక్షణ గల వాళ్ళు, మీ సీట్లు ఎరగొట్టరు, ఆనందం తెలియజేసుకుంటారు, మీకు ఏ నష్టం చేయరు. దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి. దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికీ థియేటర్స్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ 2వ తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు, 11 థియేటర్కి వెళ్తాడు. ఇది కన్ఫర్మ్. గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ 100 ఏళ్ళు బతకాలనుకుంటారు, థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు. ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబిటర్కి చేతులెత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్నా, థియేటర్ ఇవ్వండి. మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరపున, పవన్ కళ్యాణ్ అభిమానుల తరపున, ఒక అభిమానిగా, పవన్ కళ్యాణ్ భక్తుడిగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను. మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు, థియేటర్లు ఆగం చేయరు. పవన్ కళ్యాణ్ మనుషులు అండి మేము. మా బాస్ ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు, ఇంతకుముందు పవర్ స్టార్ కాదు. మేము మా దేవుడి కోసం మీకు ఏ హాని తలపెట్టాం, మేము అభిమానించుకుంటాం. ఈ గబ్బర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం కలిగించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త, తెలుగుదేశం లేదు, బీజేపీ లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనసేన ప్రతి ఒక్కళ్ళు రోజు థియేటర్లో ఉంటామంటున్నారు. మీరు థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా సార్? ఇవ్వండి, దయచేసి ఇవ్వండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.